ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే దేన్నైనా సరే తమకు అనుకూలంగా వక్రీకరించి ప్రచారం చేసుకునే శక్తి సామర్థ్యాలున్న తెలుగుదేశం పార్టీతో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి పోరాడుతూ ఉన్నారంటే మామూలు విషయం కాదు. నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పం పర్యటనలో 2-3 వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా నారా భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇంత అన్యాయంగా కూడా ఆరోపణలు విమర్శలు చేయవచ్చా అన్న అభిప్రాయం కలుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా చేసి డబ్బులు తెచ్చి పథకాలను అమలు చేస్తారని అనుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలియాలి కాబట్టి చెబుతూ ఉన్నాను, ఉన్న అంతో ఇంతో డబ్బుల్ని గత ప్రభుత్వం వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారు అని నారా భువనేశ్వర్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. ఏముందిలే, ఆయన చేయగలడు, ఆయన ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారో అది ఆయన చేస్తాడు అనే నమ్మకం చాలా ఉంటుంది ప్రజలకి. కానీ మీరు ఒకటే గుర్తించాలి, గమనించాలి, మీకు తెలియాలి, ఆ ముందల ప్రభుత్వం ఉన్న కొంచెం డబ్బులు కూడా వాళ్ళు తినేసి ఖాళీ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో తినేసి ఉన్న డబ్బుల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారని నారా భువనేశ్వర్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ద్వారా సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో అది ఎవరి ఖజానాకు వెళ్తుందో జగమంతా తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డి సొంతంగా తినేసి వెళ్ళిపోయారని మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో చేసిన కార్యక్రమాల్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకో 20 ఏళ్ళ అధికారంలో ఉన్నా సరే చేయగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 11,000కు పైగా గ్రామ సచివాలయాన్ని నిర్మించారు. 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లను నిర్మించారు. 17 మెడికల్ కాలేజీలను నిర్మించడానికి మొదలుపెట్టి కొన్ని కాలేజీలను పూర్తి చేశారు. నాడు నేడు పేరుతో వేల సంఖ్యలోని ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ హాస్పిటళ్లని ఆయన బాగు చేయించారు. 4 పోర్టులు, 10 హార్బర్లను నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారు. పథకాల్ని అమలు చేస్తూనే వీటన్నింటినీ చేశారు. వేల సంఖ్యలో నిర్మాణాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతిలో నిర్మాణాలు తప్పించి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక భవనం నిర్మించారా? ఉన్న భవనాల్ని, ఉన్న పోర్టుల్ని, హార్బర్లని ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, మెడికల్ కాలేజీలతో సహా. కానీ నారా భువనేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అంతా తినేసి వెళ్ళిపోయారు, ఖాళీ ఖజానా ఉదించి వెళ్ళిపోయారని నారా భువనేశ్వర్ గారు చెప్తూ ఉన్నారు. నారా భువనేశ్వర్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరో ఖ్యాతిని కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మాట తప్పరు, మడమ తిప్పరు. ఏదైనా హామీ ఇచ్చారంటే తప్పనిసరిగా అమలు చేసి తీరుతారు. తప్పుడు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించేందుకు స్వయంగా నారా భువనేశ్వర్ గారే ప్రయత్నించారు. ఆమె ఏం చెప్తూ ఉన్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు అమలు కాని, ఆచరణ సాధ్యం కాని పథకాలు ప్రకటించి ప్రజల్ని ఏ రోజు పిచ్చోళ్ళని చేయరు. 2004లో రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ప్రకటించినప్పుడు కొంతమంది వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు మనం కూడా ఉచిత విద్యుత్ ఇద్దామని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించలేదు. అది ఆచరణ సాధ్యం కాదు, నేను ప్రజల్ని పిచ్చోళ్ళను చేయను అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏదో హామీ ఇచ్చేద్దాం, ఆ హామీ ద్వారా ఎన్నికల్లో గెలిస్తే చాలు, ముఖ్యమంత్రి అయిపోతే చాలు అనుకునే వ్యక్తి కానే కాదు. ఆయన ఏదైనా సరే సాధ్యమైన పథకాన్ని మాత్రమే చెబుతారు, చెప్పారంటే చేసి చూపిస్తారు అని కూడా నారా భువనేశ్వర్ గారు చెప్తూ ఉన్నారు. మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని నేను ఇవ్వనన్నారు. నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను, వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చేయకూడదు. నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంట్ కూడా ప్రజలకి ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నాయకత్వం గురించి ఆయన ఎప్పుడు ప్రజల్ని ఏదో చెప్పేద్దాం, ఏదో హామీలు ఇచ్చేద్దాం, రేపు నేను ముఖ్యమంత్రి అవుతే చాలు అనేది ఆయన ఎప్పుడు అనుకోడు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని నారా భువనేశ్వర్ గారు చెప్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా మేడం? రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ మీదే చేసి 5 ఏళ్లు సమర్థవంతంగా నిర్వహించారు, అమలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆచరణ సాధ్యం కాదని చెప్పారని మీరే చెప్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆచరణ సాధ్యమని నిరూపించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా అమలు చేసే విధంగా చేశారు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వరు, పిచ్చోళ్ళని చేయరు పబ్లిక్ ని అని నారా భువనేశ్వర్ గారు చెప్తున్నారు. మేడం చెప్తున్నదే నిజమైతే మరి 2014లో నిరుద్యోగ భృతి అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా, ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అది మోసపూరితమైన హామీ కిందికి రాదా? అదేవిధంగా 83,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానంటే పాపం రైతులు నమ్మి రుణాలు చెల్లించడం కూడా మానేస్తే చివరకు ఆ రుణమాఫీని సంగతి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు కదా. రైతులంతా ఎగువేతదారుల జాబితాలోనికి వెళ్ళిపోయేలాగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. డ్వాక్రా రుణమాఫీ కూడా ప్రకటించారు 2014లో. కానీ ఎక్కడైనా ₹1 డ్వాక్రా రుణమాఫీ చేశారా? అసెంబ్లీ వేదికగానే మేము చేయలేదని ఆనాటి మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సరే, 2014 సంగతి పెడితే మొన్నటి ఎన్నికల్లో 2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల సంగతి ఏంటి? 2014లో ఒకసారి హామీ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేసినప్పటికీ కూడా మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఒక్కో మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు, సూపర్ 6లో భాగంగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అచ్చెన్నాయుడు లాంటి మంత్రులే
సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఒక్కో మహిళకు 1500 ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సి ఉంటుందని. మరి ఆచరణ సాధ్యం కాని హామీల్ని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు, ప్రజల్ని పిచ్చోళ్లను చేయరు అని అనుకున్నప్పుడు ఈ హామీలన్నీ ఎలా ఇచ్చారు? 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని కూడా చెప్పారు కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మేము అధికారంలోనికి రాగానే లీటర్ పెట్రోల్ మీద ఒక్కో లీటర్ మీద 14 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు. చేశారా? మరి ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి, ఓట్లు వేయించుకోవడానికి వేసిన ఎత్తుగడలు కాక మరేంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక హామీ ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. హామీ ఇచ్చారంటే తప్పనిసరిగా అమలు చేస్తారు. ఆచరణ సాధ్యం కానీ మోసపూరితమైన హామీలు ఇవ్వరు అన్న ఒక ఖ్యాతిని ఆయనకు ఆపాదించే ప్రయత్నం మొదలైనట్టుగా ఉంది. కానీ ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డులో ప్రతి ఎన్నికల్లో చూసినా కూడా ఎక్కువ హామీలన్నీ నెరవేర్చకుండా ఎగరగొట్టడానికి ఆయన ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తూ ఉన్నారు కదా అని చెప్తున్నారు. ఆ పథకాలు కూడా ఏవి? జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలు. తల్లికి వందనం అన్నది గతంలో అమ్మఒడి. అంటే జగన్మోహన్ రెడ్డిని మరిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఏదన్నా ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేలా ఒక సుదీర్ఘంగా కొనసాగిన ఒక పథకం పేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి.